నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. రాజ్యాంగం ఆమోద దినోత్సవం కార్యక్రమాన్ని నూజివీడు మాల యోధుల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో శ్రీనివాస సెంటర్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసిన రోజు. మన రాజ్యాంగానికి 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం లభించిన స్వాతంత్రం ఇస్తామని బ్రిటిషర్లు మభ్యపెట్టడంతో అమలుకు 2 నెలలు సమయం పట్టింది. అంతకుముందు నెహ్రూ తక్షణ స్వాతంత్ర్యానికి 1929 డిసెంబర్ 31న జెండాను ఎగురవేశారు. ఆపై 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి 1950లో అదే రోజు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 2015న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 జయంతి సంవత్సరం సందర్భంగా పీఎం మోదీ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర దళిత నాయకులు సత్తా నాగేశ్వరరావు, గుడిమల్ల కృష్ణంరాజు, పిల్లా చరణ్, చేపట్టిన కోటేశ్వరరావు, చేబత్తిన పేతురు, బర్రె ఇళయరాజా, తురక మాణిక్యాలరావు, కాశీ సురేష్, కొలవంటి ప్రేమ్చందు, జాలాది జయసింహ, ఎలికే సురేంద్ర, చింతగుంట వరప్రసాద్, రెంటపల్లి దినేష్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంవత్సరాల తరబడి ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి ఒక గొప్ప పటిష్టమైన, శాశ్వతమైన, ఏ దేశంలో లేని విధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నవంబర్ 26వ తారీఖున 1949లో ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత ఈ భారతదేశంలో గత శాస్త్రాలు, మన ధర్మ శాస్త్రాలు పోయి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఏ పౌరుడైనా, ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా భారత రాజ్యాంగం నిర్మించిన, భారత రాజ్యాంగంలో రాసిన, భారత రాజ్యాంగ పీఠికలో సూచించిన ప్రకారంగా నడుచుకోవాలి. అది నడుచుకోని విధంలో చట్ట వ్యతిరేకంగా చేయబడుతుందని రాజ్యాంగంలో రచించబడింది. అలాంటి రాజ్యాంగం ఈ రోజు ఏ దేశంలో కూడా లేదు. ఇలాంటి పటిష్టమైన కొన్ని దేశాలు చూస్తే ఆ రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అతిక్రమించడం, దేశాలు సర్వనాశనమయ్యే పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా ఈ రోజు అందరూ సమానులే, అందరూ భారతదేశ పౌరులనే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహానుభావుడు, మహామేధావి, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ రోజు నూజివీడులో మాల యోధుల సంక్షేమ సంఘం తరఫున ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి నిన్న రోజున రాత్రిపూట ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎవరో కొంతమంది దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం చాలా బాధించింది, చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగటం అనేది మనందరికీ బాధాకర విషయం. దీన్ని ముక్తకంఠంతో కులాలకి, మతాలకి అతీతంగా భారతదేశ పౌరులందరూ కూడా ఖండించాలని మేమందరూ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి దుండగుల్ని ప్రభుత్వం, పోలీసు వారు వెంటనే గుర్తించి శిక్షించాలని కూడా ఈ మాలయోధుల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ, ఈ యొక్క దుండగుల్ని వెంటనే శిక్షించకపోతే రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మాణం కొరకు ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ మా సంఘం తరఫున కూడా అనేక కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. జై దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు కార్యక్రమం జరుగుతూనే ఉంది. పాత పార్లమెంటులో రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, లోక్సభ స్పీకరు అందరూ పార్లమెంటు సభ్యులు కలిసి
ఈ దినోత్సవాన్ని ఒక గొప్ప పండుగలాగా ఒక ప్రపంచ మేధావి చేసిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక సంవత్సరం పాటు పండుగ దినాలుగా అదేవిధంగా రాజ్యాంగాన్ని పుస్తక పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరొకసారి మా సంఘం తరపున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ కూడా రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదింపబడిన రోజున మరి తదుపరి 2 నెలల తర్వాత జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ దేశంలో. అప్పటి నుంచి కూడా జనవరి 26 తారీఖుని ఈ దేశంలో గణతంత్ర దినోత్సవంగా మనం పాటించడం జరుగుతుంది. మరి భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరికి 120 కోట్ల మందికి కూడా మరి ఆయన రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగింది. మరి ఇటువంటి రోజున ఒక్క జాతి వాళ్లే కాదు, మొత్తం యావత్ భారతదేశం కూడా పురస్కరించుకోవాల్సిన రోజు ఇది. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి అన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఈ పండగ వాతావరణంలో ఇది జరగాలి. మరి ఇదే రోజు ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో మరి విగ్రహాన్ని పగలగొట్టి కొంతమంది దుండగులు పక్కన పడేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 24 గంటల్లో ఆ నిందితులను పట్టుకొని మరి వారిని కఠినంగా శిక్షించడం ద్వారా ఇంకొకళ్ళు ఇటువంటి సంఘటనలు పాల్పడకుండా ఉంటారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశానికి మనకున్నటువంటి కులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా అసలు మన దేశంలో అనేకమైన మంది కులాలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే అన్నీ కూడా సమర్థవంతంగా వారికి ఉన్నటువంటి హక్కులను ఇవ్వాలనే ఆలోచనతో ప్రపంచ దేశాలు కూడా తిరిగి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈ రోజున ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మరి నిజంగా చెప్పాలంటే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులు రిజర్వేషన్ ని ధ్వంసం చేసేశారు. అలాగే విగ్రహాలను కూడా ధ్వంసం చేసే కార్యక్రమం తలపెడుతున్నారు. ఇది ఎంతవరకు సంబంధించింది నేను పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి ఈ విగ్రహాలు మాలపల్లిలోనూ ఇంకా ఇతర బడుగు బలహీన వర్గాల ప్రదేశాల్లోనే నిలుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా మెయిన్ ఈ ఆంధ్రప్రదేశ్లో మెయిన్ కూడల్లో ఎక్కడ దీన్ని పెట్టిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. మీరు అవ్వండి, మేధావులు అవ్వండి. ఎందుకంటే ఆయన తన కుటుంబాన్ని సర్వం పరిత్యజించేసి ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని కేవలం మానవులకు పరిమితం చేశారు. అది మానవులకు కాదు, మానకే కాదు రాజ్యాంగాన్ని రాసింది. యావత్ భారతదేశానికి రాజ్యాంగం రాసిన రాజ్యాంగ పిత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంబేద్కర్. అతన్ని ఇలా మొక్కలు చేసి ఆ తోటల్లో తర్వాత ఇంకా వేరే ప్రదేశాల్లో పడేయటం ఎంతవరకు సమంజసం? ఆ ప్రభుత్వాలు ఈ రకమైన పరిస్థితిని చూసి నిమ్మక నీరెత్తుగా ఉండటం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. అదే దళితులకి మీరు చూపించే ఒక పెద్ద గౌరవం అని కూడా మేము అనుకుంటున్నాం. సో దీని మీద దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా దీని మీద చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ